వీళ్ళందరికీ నాయకులకు అందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నోడు బీఆర్ఎస్ కు పోవద్దు, అది బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోడు కాంగ్రెస్ కి రావద్దు. అదొక చట్టం తేవాలంట, అదొక చట్టం తేవాలి. అప్పుడు కానీ వీళ్ళ నిజ స్వరూపాలు బయటపడాయి, దేశం కూడా బాగుపడుతుంది. అప్పుడు దేశం బాగుపడుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. అది రేపు మళ్ళా బీజేపీ అయితే బీజేపీలోకి పోవద్దు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. చట్టం తెస్తేనే అది చట్టం తెస్తేనే పని అవుతుంది. వీళ్ళు ఒక్కొక్కరు బయట పడతాయి, గుట్టు రట్టు బయటపడి ఏ మంత్రి ఎట్లా అంటాడు, ఏ ఎమ్మెల్యే ఎట్లా అంటాడు, ఏ వ్యక్తి ఎట్లాంటిది అని నేను అందరి గురించి చెప్తున్నా. ఏ పార్టీలు ఉన్న వ్యక్తి ఆ పార్టీలోనే ఉండాలి, సచ్చదాకా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, రాజకీయాల నుంచి తప్పుకోవాలి, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలే ఉండాలి, కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు కాంగ్రెసే, బీజేపీలు ఉన్నాడు బీజేపీ. ఇండ్లలో అందులోకి పోవద్దు, అందులో ఇందులోకి రావద్దు. ఇది ఒక చట్టం తెస్తే పోతే వాడికి ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష, పోతే ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష అని ఇట్లానండి ఒక్కొక్కల నిజ స్వరూపాలు బయట పడతాయి.